అందరూ ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయమో ఒక 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ తనుజ ఫ్యాన్స్ ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్లే దేనికోసమైతే వెయిట్ చేస్తూ కొన్ని వందల మెసేజెస్ నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి. వందల మెసేజెస్ కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడా లేదా, కళ్యాణ్ నామినేషన్లో ఉన్నాడా లేదా, నామినేషన్స్లో గొడవలు అయ్యాయి లేదా, నామినేషన్స్ ఏమవుతుంది, ఆదిరెడ్డి ఆ పేజీ వాళ్ళు ఎలా పెట్టారు, ఈ పేజీ వాళ్ళు ఎలా పెట్టారు, ఏం జరుగుతుంది అనేసి క్లియర్ మెసేజెస్ వచ్చాయి. వాటన్నిటికీ నామినేషన్స్లో ఏం జరిగింది, నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు అండ్ ఇంకా వివత్సమైన ట్విస్టులు షాకులు ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పేస్తాం. ఫస్ట్ మీరు అందరూ చేయాల్సింది 9,50,000కి సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఇంకా 10 lakhs అనేది అటకులో పెట్టేసా, ఇది అవ్వదు అది అవ్వదమ్మా అన్నట్టుగా నేనే వదిలేసా. 10 lakhs అవ్వదు, ఈ సీజన్లో అవ్వదు, నెక్స్ట్ సీజన్లో చూసుకుందాం అనేసి 9,50,000 కానీ మడత పెట్టండి. ఇంకెందుకు కానివ్వండి చేయండి, లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి, కానివ్వండి కానివ్వండి. ఓకే, సో ప్రజెంట్ ఏం జరిగిందంటే ఏ సీజన్లో కూడా ఈ రకంగా లేదు మావా. ఏ రకంగా అంటే టైట్గా ఉండింది ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి టైట్గా ఉండింది కానీ ఈ టైట్గా ఉండింది ఇన్నిసార్లు మారింది ఈ సీజన్లోనే. అండ్ ఈ టైట్గా ఉంది ఇన్నిసార్లు మారింది ఈ సీజన్లోనే. అండ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు క్లోజ్గా ఒక రకంగా ఉన్నది సీజన్ 6లో కూడా ఉన్నారు. నేను లోపల నుంచి చూసినంతలో నాకేం పెద్దగా ఉన్నట్టుగా అనిపించేదిలే, బయటికి మీకు ఎక్కువ అనిపించిందంట. సో అలా ఉన్నారు. కానీ ఈ సీజన్లో ఒకరికొకరు హెల్పింగ్గా సపోర్టివ్గా కూడా ఉన్నారు. బట్ కామెడీ ఏంటంటే ఇక్కడ సపోర్టివ్గా వాళ్ళు లోపల బాగానే ఉన్నారు, బయట బీభత్సమైన ఇష్యూలు బీభత్సమైన గొడవలు ఉండింది వీళ్ళిద్దరు ఫ్యాన్ బేస్కి, కళ్యాణ్కి అండ్ తనుజకి. సో ఇది ఫస్ట్ టైం జరుగుతుంది బిగ్ బాస్ తెలుగులో. సెకండ్ ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఇంకోటి ఏంటంటే ఓటింగ్లో ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతున్నాయి. అంటే టాప్ పొజిషన్కి అటు ఇటు మారుతున్నాయంటే 10-11 వీక్స్ వరకు తనుజ గారు వన్ సైడ్గా ఉన్నారు. తర్వాత 1-2 వారాలు కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత కళ్యాణ్ లాస్ట్ వీక్ నామినేషన్ లేడు, మళ్ళీ ఆవిడ పుంజుకున్నారు. మళ్ళీ నిన్న ఎపిసోడ్స్తో తనుజ నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో బిగ్ బాస్ అనవసరంగా చిన్న దానికి లేనిపోయిన దానికి అనవసరంగా పెద్ద గట్టిగా ఏదో చేసి మేబీ దాని రీజన్స్ ఒక్కొక్కటి ఒక వాళ్ళ ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చు. ఇంకా కొంచెం రైవలరీ పెంచుదాం, 1 versus 1 గట్టిగా పోటాపోటీగా ఉందని క్రియేట్ చేయడం కోసం కూడా ఇంటెన్షన్గా కూడా గట్టిగా అని ఉంటారు. బట్ ఏ రకంగా అనున్నా కూడా ఖచ్చితంగా తప్పు. మనం నిన్న కూడా చెప్పాం, ఆల్మోస్ట్ అది 2 లక్షల మంది రివ్యూ కూడా చూశారు. సో ఓవరాల్గా మళ్ళీ ఆవిడ పుంజుకొచ్చింది. సో ఓవరాల్గా ఏమవుతుందంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా గెలవచ్చేమో, లాస్ట్ మినిట్ దాకా ఎవడు ఏమీ చెప్పలేటరా అన్న ఫీలింగ్కి వచ్చిందయ్యా. ఓటింగ్ పర్సంటేజ్ ఇప్పుడు లేటెస్ట్గా మన పోల్ అయితే పెట్టాం, కళ్యాణ్ వర్సెస్ తనుజ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంది చూడండి. దాంట్లో కళ్యాణ్కి ఓటింగ్ ఎక్కువ ఉంది. కానీ నిన్న మొన్న పెట్టిన పోల్స్తో కంపేర్ చేస్తే, నిన్న ఎపిసోడ్ ముందు పోల్స్తో కంపేర్ చేస్తే ఈ ఎపిసోడ్ పోల్కి ఒక 7-8% డిఫరెన్స్ వచ్చింది. అంటే 7-8% తనుజ గారికి ఓటింగ్ రీసెంట్గా పెరిగింది. మనం బ్రాడ్కాస్ట్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాం. సో నిన్న ఎపిసోడ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడండి. ఇలాంటి టైంలో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరి భయం ఏంటంటే, ఆ న్యూట్రల్ ఫ్యాన్స్ భయం కూడా, అయ్యో ఈ వారం ఇంక ఓటింగ్ అనాలిసిస్ కూడా ఉండదు, ఓటింగ్లు కూడా మనకి ఇంట్రెస్టింగ్గా ఉండదు, కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచేసిన తర్వాత తనకి ఆ నామినేషన్లో లేడు కదా, ఆ టైంలో ఎలా ఉండబోతుందో, తనుజ గారి ఓట్ బ్యాంక్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అందరికీ భయం ఉంది. ఇప్పుడు అదే భయంతోనే అదే ప్రాసెస్తోనే బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి, హౌస్లో స్టార్ట్ అయ్యాయి, అయిపోయాయి. ఏం జరిగిందంటే ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రక్రియ కూడా జరిగింది. ఫస్ట్ నామినేషన్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ ఏం చెప్పారంటే అందరూ నామినేట్ అయ్యారని చెప్పాడు. ఆల్ ఆర్ నామినేటెడ్ ఫర్ దిస్ వీక్ ఇంక్లూడింగ్ కళ్యాణ్ పడాల. చాలామంది ఏం పెడుతున్నారంటే కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారనేది పెట్టారు. మనకు వచ్చిన అప్డేట్ అయితే 99% రైటు, ఆ 1% నాకు తెలియదు. 1% ఏదైనా అయితే నన్ను క్షమించాలి. మనకేంటంటే ఏదైనా ఆత్రంతోనే మనం చూసింది మనం విన్నింది చెప్పడానికి వస్తాను. ఇది 1% అటు ఇటు అయితే నన్ను మాత్రం దయచేసి బాధించొద్దు. ఓకే, నిమిత్తం మాత్రం నేను. ఇది అయిపోయింది, అందరూ నామినేషన్లో ఉన్నారు, కళ్యాణ్ కూడా. దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ సీజన్ అండ్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు, రివ్యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే అంటే టాప్ ఓటింగ్ పడే తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు రాకపోయినా నామినేషన్లోకి ఆ వీక్ మొత్తం చెప్పగానే ఉంటుంది, 100% చెప్పగా ఉంటుంది. ఓటింగ్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉండదు, యాప్ ఓపెన్ చేసి ఓట్లు వేసేవాళ్ళు ఉండరు, సోషల్ మీడియాలో గలబా ఉండదు, హంగామా ఉండదు, ఏముండదు. అండ్ ఈ పర్టికులర్ వారంలో మొన్నే చెప్పింది ఏంటంటే ఈ పర్టికులర్ వారంలో ఎవరైతే నామినేషన్లో ఉండరో వాళ్ళు మొత్తం సంచాలకుగానే ఉంటారు, ఒక్క టాస్క్ కూడా ఆడరు. ఎందుకంటే ఈ వారం ఏం జరగబోతుంది అనేది కూడా నేను చెప్పేస్తాను. ఈ వారం ప్రతిరోజు బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఒక టాస్క్ ఇస్తాడు. ఒకటంటే ఒకటి కాదు, 2-3 టాస్క్లు ఇస్తారు. ఒక్కోసారి పెద్ద టాస్క్ ఇచ్చి వాళ్ళలో వాళ్ళు ఆడి 3-4 పిలిచి వాళ్ళు ఆడి లాస్ట్కి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఓటు ఎప్పిల్ ఛాన్స్ ఇస్తారు. ఆ రోజుకి ప్రతిరోజు అట్లీస్ట్ ఇద్దరికి
ఇద్దరికి ఓటప్పిల్ ఉంటుంది మా ప్రతిరోజు ఇద్దరికి. నాకు తెలిసి ఈ వీక్ మొత్తం మీద అందరూ ఓటప్పిల్ చేస్తారు ఒకసారైనా, అట్లీస్ట్ ఒకసారైనా. కొంతమంది 2 సార్లు కూడా ఓటప్పిల్ చేస్తారు. అదేంటంటే త్యాగం కూడా చేయమంటారు. నాకు వచ్చింది కదా వేరే వాళ్ళకి ఇమ్మను, నాకు వచ్చింది కదా ఆల్రెడీ చేశాను కాబట్టి ఇంకొకరికి ఇమ్మను, ఇలా ఉంటుంది. టాస్క్లు పెట్టడం, టాస్క్లో విన్ అయితే పోడియం దగ్గరికి వచ్చి ఓట్ ఫర్ మీ అనే దగ్గరికి వచ్చి ఓట్ చేయమని, నేను ఇలా కష్టపడ్డాను, ఇంత చేశాను అంత చేశాను, కొంచెం నాకు ఓటేసి గెలిపించండి, ఆ మాటలే ఉంటాయి. దాంతోపాటుగా నెంబర్ గేమ్ ఉంది చూసారా, ఆ నెంబర్ గేమ్ కూడా ఉంటుంది. 1 to 7 పెట్టి ఆ 1 to 7లో ఎవరు ఉంటారని నెంబర్ గేమ్ వాళ్ళు పొటాపొట్టిగా మాట్లాడుకోవడం, నేనుంటాను అనేసి ఎందుకు ఉండాలి అనేసి ప్రేక్షకులకు చెప్పుకోవడం, ఆ టాస్క్ కూడా ఉంటుంది. అండ్ ఓటైపీలకు సంబంధించి టాస్క్ ఉంటాయి. ఇప్పుడు ఓటైపీలు జరిగే టాస్క్లో ఎవడు ఓటైపీలకు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు ఆ టాస్క్లు ఆడతారు? నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఆడతారు. ఎందుకంటే వాళ్ళే కదా ఓటైపీలు ఉండాలి. అదే కళ్యాణ్ కానీ తనుజ కానీ ఎవరైనా టికెట్ ఫినాలే గెలిచిన వాళ్ళు నార్మల్ కంటెస్టెంట్ 6th to 7th ప్లేస్లో ఉండే కంటెస్టెంట్ గెలిచినప్పుడే వాళ్ళు ఓటప్పిల్లో ఉన్నా లేకపోయినా, నామినేషన్లో ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరైనా కానీ ఉంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కళ్యాణ్ పడాలి టికెట్ ఫినాలే గెలిచాడు, తను కానీ ఓటప్పిల్లో అంటే నామినేషన్లో లేకుండా ఉంటే ఓటప్పిల్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఈ వారం మొత్తం ఒక్క టాస్క్ కూడా ఆడడానికి లేదు. అంతా సంచాలకంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొత్తం బుస్సు అయిపోద్ది. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. తనుజ ఉన్న ఇంట్రెస్ట్, ఎందుకంటే వాళ్ళు టాప్ కంటెస్టెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఓటింగ్ ప్రకారం వాళ్ళు ఉంటేనే ఆటోమేటిక్గా ఓటింగ్ పుష్ కానీ ప్రోమోలు కానీ ఇవన్నీ వర్కౌట్ అయ్యేది. అది ఓపెన్ సీక్రెట్. నేను ఏదైనా ఉంటే వీళ్ళు ఇట్లా అనుకుంటారేమో అట్లా అనుకుంటుంది ఏమి లేదు, ఓపెన్ సీక్రెట్స్ ఉన్నదే అందరికీ తెలిసిందే కాబట్టి చెప్పేస్తున్నా. కాబట్టి అలా లేకుండా బిగ్ బాస్ సింపుల్గా వాళ్ళ ఫ్యాన్స్కి సీజన్కి అన్నిటికీ హైప్ వచ్చేలాగా అందరినీ నామినేట్ చేసి పడేశాడు. ఇప్పుడు ఆల్ ఆర్ ఇన్ నామినేషన్. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ ఇష్టం వచ్చిన ఓట్లు. ఇప్పుడు సింపుల్ అందరి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్కి నేను ఇచ్చే సలహా ఒకటే, రేపుతో సాయంత్రం 10:30కి నైట్ 10:30కి ఓటింగ్ స్టార్ట్ అవుద్ది. మొత్తం అందరూ నామినేషన్లు ఉంటారు. ఫినాలే వరకు ఓటింగ్ జరుగుతుంది. ఫినాలేకి ముందు రోజు వరకు నైట్ 12 వరకు ఆ శుక్రవారం ఉంటుంది చూసారు, ఆ శుక్రవారం 12 గంటల వరకు, అంటే నెక్స్ట్ శుక్రవారం 12 గంటల వరకు ఓటింగ్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో వేయించుకుంటావా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ బయట వాళ్ళతో, ఫ్రెండ్స్తో ఎవరితో వేయిస్తారా, కాలేజీలు తిరుగుతారా, బయట తిరుగుతారా, ఫ్లెక్సీలు కట్టించుకుంటారా, ఏం కట్టించుకుంటారా, మిస్డ్ కాల్స్ ఇవ్వచ్చు. అండ్ అందరూ కూడా హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్లు వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేసి ఈ 14 రోజులు నాన్ స్టాప్గా ఓటింగ్, విన్నర్కి ఓటింగ్. అంటే ఈ పర్టికులర్ వారానికి ఓటింగ్ కాదు, రేపు పెట్టబోయేది బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అని ఆ పోల్. అది కాన్స్టెంట్గా అలా సీజన్ ఈ వీక్ నెక్స్ట్ వీక్ శుక్రవారం వరకు ఉంటుంది. కాబట్టి ఇంక ఫైనల్ ఓటింగ్ ఇది. ఓటేసుకుంటే వెళ్ళండి. ఒక్కరోజు డిలే చేసుకున్నా, తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, డెమాన్ ఫ్యాన్స్ కావచ్చు, ఇమానుయల్ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అయినా ఒక్కరోజు డిలే చేసుకున్నా, మన వాళ్ళు కదా అవతల వాళ్ళకి ఓటేద్దాం, మనవాడు ఎలాగూ టాపే కదా వాళ్ళకి వేద్దాం, వాళ్ళని సేవ్ చేద్దాం, వీళ్ళు 6వ పొజిషన్ నుంచి 5వ పుష్ చేద్దాం, ఈ వారం ఎలిమినేట్ కాకుండా వీళ్ళకి కొంచెం వేద్దాం, ఈ డివైడ్ చేసుకుంటూ వేస్తే తుస్సు అయిపోతారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓటేసుకోండి. 100% ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు కోటేసుకోండి. అటు ఇటు అయితే ఈ 14వ వారం ఏదైనా వింతలు జరగవచ్చు, ఫినాలేలో కూడా ఏదైనా వింతలు జరగవచ్చు. ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ వీక్కి ఓటింగ్ అనుకో, తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమానుయల్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరికి కొంచెం లీస్ట్లో ఉంటారు అనుకున్న వాళ్ళకి ఓట్లేయచ్చు, వాళ్ళు సేవ్ చేయండి. బట్ ఇది ఫినాలే కదా, విన్నర్ కాబట్టి మీరు అట్లా చేయొద్దు. ఇది పరిస్థితి. ఇది గుడ్ న్యూసా కాదా, ఇది మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా లేదు కింద కామెంట్ చేసి లైక్ కూడా చేయండి, ఓకేనా. ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ ఏం జరుగుతుందో కూడా చెప్పా. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ మనకు వస్తున్న అప్డేట్, ఇది కూడా ఒక 95% ట్రూ. 95% ట్రూ. ఈ సీజన్లో మామూలుగా క్యాప్టెన్ ఎంతవరకు ఉంటారు? 13th వీక్ వరకు క్యాప్టెన్ ఉంటారు. 13th వీక్ వరకు క్యాప్టెన్ ఎవరు ఈ సీజన్లో? ఫైనల్ క్యాప్టెన్ అయ్యాడు. వాళ్ళ అమ్మ మాట నిలబెట్టుకొని వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం ఆడాడు, గెలిచాడు. సూపర్ టఫెస్ట్ టాస్క్ ఆడారు ఇద్దరు, డెమాన్ పవన్ కళ్యాణ్ గెలిచేసి ఫైనల్ క్యాప్టెన్ అయ్యాడు. ఇది ఫైనల్ క్యాప్టెన్గా ఈ రోజుతో లాస్ట్. ఈరోజు ఫైనల్ క్యాప్టెన్ అంటే ఇంకెవరు లేరని. బట్ మీరు గమనిస్తే సీజన్ 7లో ఏం జరిగిందంటే, అమర్దీప్ నాన్ స్టాప్గా ప్రతి వారం పోరాడి అయ్యి అవ్వలేక లాస్ట్కి ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వడం వల్ల క్యాప్టెన్ తనకి ఇచ్చారు. అడిగారు అనుకుంటా అతను, నాకు తెలిసినంత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీకెండ్లోనో నామినేషన్ టైంలోనో ఎప్పుడో ఒకసారి అడిగితే ఆ క్యాప్టెన్ బ్యాడ్జ్ ఇచ్చి ఈ వారం నువ్వే క్యాప్టెన్ అనేసి ఇచ్చేశారు. అదొక మూమెంట్ జరిగింది. సేమ్ మూమెంట్ బిగ్ బాస్ సీజన్ 9లో కూడా జరిగిందంట. 95% ట్రూ. భరణి గారికి అప్పుడు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏదైనా టాస్క్ జరిగిందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంది. బట్ అమర్దీప్ అడిగినట్టుగా అడగలేదు, బిగ్ బాసే ఇచ్చాడు అన్నట్టుగా అంటారు. అది నాట్ షూర్, 100% షూర్ కాదు. బట్ భరణి గారు క్యాప్టెన్ అయ్యారనేది టాకు. 95% ఫ్యాక్ట్ ఇది ట్రూ. భరణి గారు ఈజ్ ద లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. మేబీ హౌస్ మేట్స్ కూడా అడిగారని కూడా అంటున్నారు. హౌస్ మేట్స్ కూడా భరణి గారు ఒక్కరే క్యాప్టెన్ అవ్వలేదు, ఆయన క్యాప్టెన్గా మేము పెట్టుకుంటామని సంథింగ్ కళ్యాణ్ తీసేటప్పుడు వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారని అలా అంటున్నారు. అంటే భరణి గారు అడిగితే ఏదో ఇచ్చినట్టు కాకుండా మొత్తానికి ఏ ప్రాసెస్ జరిగిందో ఏం జరిగిందో తెలియదు.
భరణి గారికి బ్యాడ్జ్ వచ్చింది, భరణి గారి క్యాప్టెన్ అయ్యారు అనేది టాక్ అయ్యా. ఇది 95% ట్రూ. ఏదైనా చేంజ్ ఉంటే కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను, ఒకసారి ఫాలో అయ్యి ఉండండి. దీస్ ఆర్ లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్. ఇంతే. ఇంకా తర్వాత రీతు చౌదరి గారు ఎలిమినేట్ అయిపోయారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, తెలుసు, అది ఆల్రెడీ 6 లక్షల మంది దాకా చూసారు ఆ వీడియోని. అండ్ సంజన గారికి లీస్ట్ ఓటింగ్ వచ్చింది. మీరు చూసుకోండి ఇక ఎలా జరుగుతుంది అనేది. ఒక్కొక్కసారి ఎవరు ఓటేస్తున్నారు, ఎవరికి ఎలా సడన్గా ఇంక్రీజ్ అవుతుందో తెలియట్లా. ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే, కొంతమంది బిగ్ బాస్ టీం కావాలని సుమన్ అన్న పైన పెట్టింది, బిగ్ బాస్ టీం కావాలని భరణి అన్న పైన పెట్టింది, ఇవన్నీ జరగవు మామ. అసలు బిగ్ బాస్ టీం అలా ఎప్పుడు నేను బిగ్ బాస్ టీం వెనకేసుకొని వస్తున్నాను నేను చేయలేను. వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ ఉంటుందని నేను విన్నది ఏంటంటే, వాళ్ళు ఓటు ప్రకారమే ఏదైనా చేయాల్సిందే, ఏది చేయలేరు. మీరు వేసుకోవాలి, దొంగట్లు వేసుకుంటారు, ఇంకేం వేసుకుంటారు, కంటెస్టెంట్స్ వేసుకోవాల్సింది తప్ప బిగ్ బాస్ టీం ఏం చేయదు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్కి ఎలా ఉంటే అలా ఎలిమినేట్ చేస్తారు, తప్పదు వాళ్ళకి. అలాగే సేవింగ్ ఆర్డర్లో లాస్ట్ 2 మెంబర్స్ని మాత్రం పర్ఫెక్ట్గా లిస్ట్ వాళ్ళని పెడతారు. వాళ్ళకి ఎక్కువ వచ్చుంటాయి. సుమనాన్నకి ఆ రోజు టాస్క్ తర్వాత పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చేసి ఉంటాయి, మనం ఎవరేం చేయలేరు. వాళ్ళు వెనకేసుకొని వచ్చేది, వాళ్ళు ఏదో చేశారంటే మనం ఏం చేయలేం. వాళ్ళు కుదిరితే ఆపర్చునిటీస్ ఎక్కువ రావడానికి ట్రై చేయడం, ఇట్లా ఏమైనా ఫేవరెటిజం చేస్తారేమో. కానీ ఒకవేళ చేస్తే ఈ ఓట్లలో వాళ్ళు ఏం చేయలేరు. వచ్చినట్టు ఆడిట్ చేసి సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరో ఆడిట్ చేస్తారు, వాళ్ళు చేయాల్సింది తప్పించి వీళ్ళు ఏం చేయలేరు. ఎవరికి వాళ్ళు ఫ్యాన్ గ్రూపుల్లో వాటిలో ఏమైనా మెగా ఫ్యామిలీ గ్రూపుల్లో ఏమైనా భరణి గారికి ఇస్తారేమో, ఈ సుమన్ శెట్టి గారికి ఏమన్నా ఈ రీచ్ ఏదో భయంకరంగా రీచ్ వస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో వాటిలో వీటిలో, దానివల్ల ఏమైనా పడ్డాయేమో తెలియదు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ వారం అయింది. సంజన గారికి ఏమైందంటే ఫస్ట్లో అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు కదా, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదేమో అనుకుంటున్నా. దానివల్ల ఓటింగ్ లీస్ట్ దాకా వచ్చారు ఆవిడ. అండ్ రీతు చౌదరి గారు తెలిసిందిగా, ఈ రింగ్ దాపెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ ఇదే అయిపోయింది. దాంతోపాటుగా మెయిన్ ప్రాబ్లం నాకేమనిపిస్తుంది అంటే, ఏదైతే ఆ ట్రాక్ రిలేటెడ్ ఇతను వర్సెస్ ఇది డెమాన్ పో ఉంది, ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది. అందరూ పద్ధతిగా ఉంటున్నారు, అందరూ ఏం లవ్ గివ్వు ఆ ట్రాక్ లాగా వాళ్ళు ఏం బిహేవ్ చేయట్లే. బట్ తెలివిగా తీసుకోవచ్చినట్టే నాకు అనిపించింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సంజన గారు ఈజ్ భయంకరమైన గేమర్. ఎలాంటి గేమర్ అంటే, టాప్ 5కి ఉండాలంటే లేడీస్లో ఒకరో ఇద్దరు ఉంటారు, ఇద్దరు మహా అయితే ముగ్గురు ఉండరు. ఈవిడికి తనుజతో పోటీ కాదు, ఎందుకంటే తనుజ ఆల్రెడీ ఫిక్స్ టాప్ 1లో ఉంది అనేసి ఆల్రెడీ హింట్స్ వచ్చాయి. కాబట్టి నాకు రీతులో మీ ఇద్దరిలో ఒకరు కానీ, లేకుండా మీ ఇద్దరిలో ఒకరు, ఇద్దరైనా ఉండొచ్చు, కానీ కుదిరితే ఇద్దరిలో ఒకరు ఉండొచ్చు. కాబట్టి నాకు పోటీ ఇప్పుడు రీతు చౌదరి అని గ్రహించేసి, రీతు చౌదరిని ఎక్కడ ఎలివేట్ చేయాలో, ఎక్కడ పాయింట్ పట్టుకోవాలో ఆ పాయింట్ పెట్టుకుని మళ్ళీ వాళ్ళ లవ్ ట్రాక్ వాళ్ళది అదన్నీ గుర్తు చేసేలాగా ప్రేక్షకులు పెట్టేశారు. ఆ పెట్టేసే ప్రోగ్రాంలో ఇవి నోరు జారింది అనేసి మనలాంటి వాళ్ళకి కొంతమందికి అనిపించినా, చాలామందికి ఆ జరిగింది అదే కదా, వాళ్ళు అలాగే ఉన్నారు కదా అనే యాంగిల్ బయటకు తీసుకుని వచ్చారు. అది తెలివిగా చేశారో ఏమో, కానీ అది ఆవిడకి ప్లస్ అయింది, రీతు చౌదరి గారికి మైనస్ అయింది. ఈ పర్టికులర్ వారం కూడా ఆవిడ అతి తెలివితో ఆడడం కూడా కొంచెం ఎఫెక్ట్ కొట్టింది. అండ్ లాస్ట్ టికెట్ ఫినాలే టాస్క్ కూడా కళ్యాణ పడాలతో పడడం, అతను ఆడేసేయడం, ఈవిడ ఆడినప్పుడు కూడా అది భయంకరమైన టఫెస్ట్ టాస్క్ అయి ఉంటే, గెలిచినోడితో పాటు పోరాడినోడికి కూడా వాల్యూ వస్తుంది. అంత పోరాడినంతగా ఏం లేదు. దట్టు గ్రూప్ గేమ్గా ఆడింది, భరణి గారిని ఓడించిన ట్రై చేసింది, అండ్ రింగ్ దాచిపెట్టుకున్నది. ఆ ఇష్యూలు పెద్దయ్యాయి. ఆ పెద్ద టైంకి ఆ ఎపిసోడ్కి భరణి గారికి, సుమన్ శెట్టికి, ఆ తర్వాత సంజన గారికి సంచాలకుగా చేయడం, ఇవన్నీ ఆవిడకి వాళ్ళకి ప్లస్ అని, ఈవిడికి ఆ రింగ్ దాచుకోవడం నెగిటివ్ అయింది. ఈ రకంగా తెలియకుండా ఓట్ల వల్ల. బట్ ఆవిడ ఏమైనా టాప్ 5కి డిజర్వ్ కాకుండా ఉన్నారంటే షీఈస్ డిజర్వ్డ్. ఎలా అంటే 24/7 ఆట కసి గేమ్ ఇస్ గేమ్ అని గేమ్లో ఆడాలడానికి భయంకరమైన ప్రయత్నం చేసింది. బట్ ఆవిడ నెగిటివ్ లేకుండా ఉన్నాయంటే ఉన్నాయి. మనం ఏం చేయలేం, జనాలు జడ్జిమెంట్ మా అంతే. దట్స్ ఇట్ మా లేటెస్ట్ అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ ఒక వీడియో ఏదైనా చేద్దామని ఆలోచిస్తుంటే ఆదివారం ఏ వీడియోలు తట్టట్లా. మీరు ఏదైనా కింద ప్లాన్ చేయండి మా, ఏదైనా చెప్పండి ఏ వీడియోలు చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని. మీరు ఏది చెప్పినా చేస్తారు. బిగ్ బాస్ టాప్ సీక్రెట్స్ అని ఒక వీడియో చేయమంటారా? సంథింగ్ ఒక వీడియో చెప్పండి బిగ్ బాస్ రిలేటెడ్గా, ఏది చేస్తే వర్కౌట్ అవుతుంది, ఏది చేస్తే మీరు చూస్తారు, ఇంట్రెస్టింగ్ ఏదైనా చెప్పండి. లవ్ యూ, బై. సబ్స్క్రైబ్ అండ్ లైక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో.